హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బోనాల పండుగ వ్లాగ్ అండి. బోనాల పండుగ రోజు పొద్దున్నే లేచి అంతా క్లీన్ చేసుకొని ఇలా డెకరేట్ చేసుకున్నాము ఇల్లంతా. ఆ తర్వాత పూజ చేసుకొని బోనం కోసం బెల్లం అన్నం వండానండి. బెల్లం అన్నం కోసం ఒక ప్రెషర్ కుక్కర్లో 2 కప్పుల రైస్ తీసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో అయితే త్వరగా అవుతుందని దీన్ని 2 సార్లు బాగా కడిగి 2 కప్పులకి 5 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత 10 to 15 మినిట్స్ నాననివ్వాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ విజిల్స్ వచ్చేలోపు 2 కప్పుల తురిమిన బెల్లాన్ని తీసుకొని అందులో 1 కప్ వాటర్ వేసి దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఇలా బెల్లం పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం లేదు. ఈలోపు రైస్ అయితే 2 విజిల్స్ వచ్చేసింది. ఇందులోని ప్రెషర్ అంతా నార్మల్గా పోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు విజిల్ తీసేసి ఈ రైస్ని మనం ఒకసారి కలుపుకోవాలి. ఈ రైస్ అంతా చాలా మెత్తగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం కరిగించిన ఈ బెల్లం సిరప్ని ఆ బౌల్ పెద్దగా ఉంటే అందులోనే వేసుకోవచ్చు. చిన్నగా ఉంది కాబట్టి నేను వేరే పెద్ద బౌల్ తీసుకొని అందులోకి ఫిల్టర్ చేసుకున్నాను. ఇది ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ రైస్ మొత్తాన్ని అందులోకి వేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ని ఆ బెల్లం సిరప్లో వేసుకొని ఒకసారి బాగా కలపాలి. అన్నం ఏమీ ఉండలు లేకుండా ఇలా అంతా కలిసిపోయేలాగా కలపాలి. ఈ బెల్లం సిరప్లో రైస్ కాసేపు కుక్ అయిన తర్వాత మనం ఇందులోకి ముందుగానే కాచి చల్లారబెట్టుకున్న పాలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. 3/4 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ పాలలో కూడా రైస్ కాసేపు కుక్ అవ్వాలి. ఇది మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగు అంటుకుపోతుంది. ఇప్పుడు పక్కనే ఒక చిన్న ఫ్రై ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 4 స్పూన్ల నెయ్యి తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత మనం ఈ అన్నంలో ఇవి వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మన పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు బోనం కోసం మనం ఈ బోనం బిందెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 2 బోనం బిందెల్ని తీసుకొని ఇలా అంతా పసుపు రాసుకున్నాను. ఇలాగే రెండింటికి పూర్తిగా పసుపు రాసుకోవాలి. మనం ఈ పసుపులో వాటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ యాడ్ చేసి ఇలా మొత్తం పసుపు రాసేసాను ఈ రెండింటికి. వీటికి బదులు కుండలు కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇందులోనే చేస్తాను కాబట్టి ఇవే తీసుకున్నాను. ఇలా అంతా పసుపు రాసిన తర్వాత మనం వీటికి బొట్లు పెట్టుకోవాలి. బియ్యపు పిండి, పసుపు, కుంకుమ, ఇలా ఈ మూడింటిని తీసుకొని మనం వీటికి చుట్టూ బొట్టు పెట్టుకోవాలి. ఇలా పసుపు, కుంకుమ కూడా బొట్లు పెట్టుకోవాలి. ఇది పూర్తయిన తర్వాత ఇలాగే దీనికి చిన్నదానికి కూడా బొట్లు పెట్టుకోవాలి. ఇలా రెండింటిని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బంతిపూల దండని కట్టాను. రెండింటికి కూడా ఇలా పూలదండలు కట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అన్నాన్ని ఈ బోనం బిందెలోకి వేసుకోవాలి. ఆ తర్వాత దానిపై నుండి ఇలా వేపాకులు పెట్టుకోవాలి. వేపాకు మరి రైస్కి టచ్ అయ్యేంత లోపలికి పెట్టుకోకూడదు. ఇలా కొంచెం పైకి పెట్టుకున్నాను. ఆ తర్వాత పైన చిన్నది పెట్టేసి ఇందులో బెల్లం అలాగే వాటర్ వేసుకోవాలి. దీన్ని బెల్లం శాఖ అంటారు. ఆ పైన ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని ఒక మట్టి ప్రమిద తీసుకొని దానికి కూడా ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకొని అందులో ఇలా దీపం బత్తి పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఒక చోట మంచిగా ముగ్గు వేసుకొని దానిపైన పసుపు కుంకుమ వేసుకొని
ఈ బోనాన్ని అక్కడ పెట్టేసి ఉంచాలి. ఇప్పుడు మనం గుడికి వెళ్ళే ముందు ఈ వత్తి వెలిగించుకోవాలి. ఈ బోనాన్ని గుమ్మం బయట వరకు అయితే మా ఆయన పట్టుకొచ్చారు. ఇలా ఒక కాటన్ టవల్ తీసుకొని దాన్ని ఇలా చుట్టబట్టలాగా చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా గుమ్మం ముందుకు వచ్చిన తర్వాత బోనం ఎత్తుకొని ఇంకా గుడికి బయలుదేరిపోయాం. గేట్ బయట వరకు అయితే నడుచుకుంటూ వచ్చాం. ఆ తర్వాత కార్లో వెళ్ళిపోయాం. ఎందుకంటే గుడి కొంచెం డిస్టెన్స్లో ఉంది, అందుకని కార్లో వెళ్ళిపోయాం. ఇంకా గుడికి వచ్చేసాం. ఈ గుడికి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇంతకుముందు మేము వేరే చోటు ఉండేవాళ్ళం, అప్పుడు అక్కడున్న గుడికి వెళ్ళే వాళ్ళం. ఈ గుడికి అయితే ఫస్ట్ టైం రావడం. ఇక్కడ గుడి చాలా బాగుంది. ఇలా గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత బోనం చెల్లించాము. చూడండి, ఇక్కడ గుడి లోపల ఆ రాయి చెట్టు అన్నీ అలాగే ఉంచి గుడిని కట్టారు. ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఇక్కడైతే బోనం చెల్లిస్తున్నారు. మేము వచ్చింది నల్లపోచమ్మ గుడి అండి. చూడండి, ఇక్కడ బోనం చెల్లిస్తున్నారు. ఈ దీపం, బెల్లపు శాఖ, కొబ్బరికాయ అన్నీ ముందున్న ధ్వజస్తంభం దగ్గర పెట్టాలని చెప్పారు. ఆ దీపం ఇక్కడ పెట్టి వెలిగించాను. ఇక్కడే బెల్లం శాఖ, మామూలుగా వాటర్ తీసుకెళ్తాం కదా, అవి కూడా అక్కడే ఆరగించి అక్కడే కొబ్బరికాయ కొట్టాలన్నమాట. మా ఆయన అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేశారు. ఇంక ఇప్పుడు బోనం చెల్లించడం కూడా అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థం ప్రసాదం తీసుకున్నాం. చూడండి, అటు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అటు నుండి లోపలికి వెళ్ళినట్లయితే ఒక పుట్ట సమ్మక్క సారక్క గుడి కూడా ఉంది. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. ముందైతే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఉంచుకోండి. చూడండి, ఈ గుళ్ళోనే కొంచెం ముందు వైపుకి వెళ్ళినట్లయితే నాగదేవత కూడా ఉంది. ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసుకొని
మేము ఇంకా ఇంటికి బయలుదేరాం. ఇంక ఇంటికి వచ్చేసి ప్రసాదం తింటున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కంపల్సరీ షేర్ చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.